హలో గైస్, ఈరోజు మనం 2000 క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. రివర్స్ ప్రిఫిక్స్ ఆఫ్ ద వర్డ్. సింపుల్ గైస్, మనకి ఇక్కడ 2 ఇన్పుట్స్ ఇస్తాడు. ఫస్ట్ ఇన్పుట్ వర్డ్, సెకండ్ ఇన్పుట్ క్యారెక్టర్ సిహెచ్. ఇప్పుడు మనల్ని ఏం చేయమంటానంటే, మనకి సెకండ్ ఇన్పుట్ ఇస్తారు కదా క్యారెక్టర్ సిహెచ్. ఆ క్యారెక్టర్ అనేది ఫస్ట్ ఇచ్చిన ఇన్పుట్ వర్డ్లో ఉంటుంది. మనం దాన్ని ఏం చేయాలంటే, ఎప్పుడైతే ఫస్ట్ అక్కరెన్స్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిందో అక్కడ వరకు ఉన్న వర్డ్ని రివర్స్ చేయమంటున్నాడు. నెక్స్ట్ రివర్స్ చేసిన దానికి రిమైనింగ్ ఉన్న వర్డ్స్ని కలిపేయమంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఫస్ట్ ఇన్పుట్ తీసుకుంటే మీకు ఇక్కడ సిహెచ్ అనేది ఈక్వల్ టు డి ఇచ్చాడు. అంటే మీకు ఇక్కడ వర్డ్లో డి ఫస్ట్ అక్కరెన్స్ ఆఫ్ డి చూస్తారు. అక్కడ వరకు ఉన్న స్ట్రింగ్ని రివర్స్ చేసేసి దానికి కాంకాటినేషన్ చేస్తారు. ఏంటి? రిమైనింగ్ స్ట్రింగ్. సో అలాగా చేస్తారు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అక్కడ మీకు క్యారెక్టర్ని జెడ్ ఇచ్చాడు, కానీ ఆ జెడ్ అనేది మీకు ఇచ్చిన వర్డ్లో లేదు. అప్పుడు మీరు సింపుల్గా ఇచ్చిన వర్డ్ని రిటర్న్ చేసేస్తారు. ఇన్ కేస్ మీకు ఆ జెడ్ అనేది ఆ వర్డ్లో ఉంటే ఆ జెడ్ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు రివర్స్ చేసి నెక్స్ట్ రిమైనింగ్ స్ట్రింగ్ని కాంకాట్ చేస్తారు. సింపుల్ గైస్. మీకు ఎటువంటి ఆల్గరిథం అవసరం లేకుండా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. చూడండి, ఇక్కడ మీరు ఇన్పుట్ వర్డ్ మీకు ఏమి ఇచ్చినా సరే మీరు పక్కన క్యారెక్టర్ ఇస్తారు కదా సిహెచ్. ఆ క్యారెక్టర్ ఫస్ట్ టైం ఆ వర్డ్లో ఎక్కడ వచ్చిందో చూస్తారు. అక్కడ దాకా వచ్చి అప్పుడు ఆ ఫస్ట్ పార్ట్ని రివర్స్ చేసేసి దీనికి సెకండ్ పార్ట్ని కాంకాట్ చేస్తారు. సో సింపుల్గా ఏం చేస్తారు, మీకు ఒక ఫర్ లూప్ తీసుకుని ఫర్ లూప్లో ఆ వర్డ్లో ప్రతి ఎలిమెంట్తో ఐటరేట్ అవుతూ ఎప్పుడైతే మీకు ఫస్ట్ టైం క్యారెక్టర్తో మీ వర్డ్ ఈక్వల్ అయిందో అక్కడ స్టాప్ చేసేసి అక్కడ వరకు అక్కడ స్టార్టింగ్ నుంచి అక్కడ వరకు ఉన్న వర్డ్ని రివర్స్ చేసి దానికి కాంకాట్ చేస్తారేంటి అక్కడి నుంచి లాస్ట్లో ఉన్న లాస్ట్ వరకు. మీకు ఒకసారి కోడ్ చూస్తాను, మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఇదిగోండి, ఫస్ట్ ఇండెక్స్ -1 పెట్టుకున్నా అండ్ ఫర్ లూప్లో ప్రతి ఎలిమెంట్తో ఐటరేట్ అవ్వాను. 0 నుంచి సైజ్ వరకు ఐటరేట్ అయ్యి ఎక్కడైతే నాకు ఈచ్ క్యారెక్టర్ చెక్ చేస్తూ ఏ క్యారెక్టర్ నాకు సిహెచ్తో ఈక్వల్ అయ్యిందో అక్కడ బ్రేక్ చేస్తా. సో ఇప్పుడు ఆ బ్రేక్ అయిన తర్వాత ఇఫ్ కండిషన్ వచ్చేస్తుంది, రివర్స్ అవుతుంది. అక్కడ వరకు రివర్స్ అవుతుంది, జస్ట్ అంతే. రిటర్న్ చేసేస్తాను అయిపోయిన తర్వాత. దట్స్ ఇట్ గైస్. ఇది దీనికి టైం కాంప్లెక్సిటీ కూడా మీకు ఆల్రెడీ ఇప్పటికి ఫైండ్ చేసి ఉంటారు. అండ్ మనకి C++లో ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ ద వర్డ్ ఫైండ్ చేయడానికి ఇలా మనం ఫర్ లూప్ యూజ్ చేయాల్సిన లేదు, డైరెక్ట్ ఫంక్షన్స్ ఉన్నాయి. డైరెక్ట్ బిల్టిన్ ఫంక్షన్. జస్ట్ మనం ఆ ఫర్ లూప్ తీసేసి వర్డ్ డాట్ ఫైండ్ ఆఫ్ సిహెచ్ అదేం చేస్తుంది అంటే, సిహెచ్ అనేది ఒక క్యారెక్టర్ కదా, ఆ ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇన్ ది వర్డ్, మన ఇచ్చిన వర్డ్లో ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ ది క్యారెక్టర్ ఫైండ్ చేసి ఆ ఇండెక్స్ మనం ఇండెక్స్కి అసైన్ చేస్తుంది. అలాగే మనకి పైథాన్లో కూడా ఇండెక్స్ ఆఫ్ అని ఉంటుంది అండ్ జావాలో కూడా సేమ్ అంతే, ఇండెక్స్ ఆఫ్ అని ఉంటుంది. సో అలా బిల్డింగ్ ఫంక్షన్స్ వాడుకొని చేసుకోవచ్చు. అండ్ దీనికి టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ నాకు తెలిసి మీకు ఇప్పటికే మీరు గెస్ చేసి ఉంటారు. స్పేస్ ఆబ్వియస్గా 1 అండ్ టైం కూడా n అవుతుంది. బికాస్ మనం ఆ వర్డ్తో ఐటరేట్ అవుతున్నాం కదా, మనం ఇండెక్స్ ఆఫ్ ది ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ ది సిహెచ్ ఫైండ్ చేస్తున్నాం కాబట్టి దానికి మనం ఆ వర్డ్ మొత్తం ఐటరేట్ అవ్వాలి. సో దానికి n అవుతుంది. అండ్ మీకు ఎలాంటి నీట్ కోడ్ క్వశ్చన్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు
ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, సో దట్ నా వీడియోస్ వేరే కొత్త వాళ్ళకి రీచ్ అవుతాయి, సో వాళ్ళకి కూడా తెలుస్తుంది ఇలాంటిది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.